ఇక ఇరాన్ వార్ ఎఫెక్ట్ తో గ్యాస్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. సంక్షోభం రోజు రోజుకి తీవ్రతరమవుతోంది. మరి ఇవాల్టి పరిస్థితి ఏంటి? కేంద్రం చేపట్టిన చర్యలేంటి? దేశవ్యాప్తంగా గ్యాస్ సంక్షోభం తీవ్రమవుతోంది. కమర్షియల్ తో పాటు గృహ వినియోగదారుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్లకు అమాంతం బుకింగ్స్ పెరిగిపోయాయి. కొరత భయంతో గ్యాస్ సిలిండర్ల కోసం జనం ఎగబడుతున్నారు. ఒక్కసారిగా బుకింగ్స్ పెరగడంతో ఆన్లైన్ సిస్టమ్స్ కూడా మొరాయిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో కొన్ని హోటల్స్, రెస్టారెంట్లు మూతపడ్డాయి. గ్యాస్ కొరతతో హోటల్స్ ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే టీ, కాఫీ, పూరి, దోశ, చపాతీ బంద్ చేసేశాయి ప్రైవేట్ హాస్టల్స్. హైదరాబాద్ లో గేటెడ్ కమ్యూనిటీలు, పెద్ద అపార్ట్మెంట్లకు గ్యాస్ టెన్షన్ నెలకొంది. వేలాది మంది పైప్ లైన్ గ్యాస్ వినియోగదారుల్లో ఆందోళన మొదలైంది. డిస్ట్రిబ్యూటర్ల చుట్టూ అపార్ట్మెంట్ల రెసిడెంట్స్ అసోసియేషన్లు తిరుగుతున్నాయి. ఇక గ్యాస్ కొరత కష్టాలపై కేంద్రం అప్రమత్తమైంది. బ్లాక్ మార్కెట్ దందాపై ఉక్కుపాదం మోపాలని ఇప్పటికే ఆదేశించింది. గ్యాస్ సిలిండర్ల సప్లైపై నిఘా పెట్టాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు ఇచ్చింది. గ్యాస్ సిలిండర్ల కొరత లేదని క్లారిటీ ఇస్తూనే వదంతులను అడ్డుకోవాలని ఆదేశించింది. అక్రమంగా నిల్వ చేసిన, బ్లాక్ మార్కెట్ కి తరలించిన కఠిన చర్యలు తీసుకోవాలంది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించదంది కేంద్రం. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. గ్యాస్ ఉత్పత్తిని భారీగా పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. గృహ వినియోగానికే ప్రాధాన్యత ఇవ్వాలని తేల్చి చెప్పేసింది కేంద్రం.